శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు నేడు బిల్లుతో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. స్కూల్ కమిటీ చైర్మన్కు, సభ్యులకు, గ్రామ కమిటీ సభ్యులకు తెలియకుండా ఇలాంటి తీర్మానం లేకుండా ఖాళీ చెక్కులపై సంతకాలు పెట్టించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. స్కూల్ కమిటీ సభ్యులు స్కూల్ హెచ్ఎంఏకు ఎలాంటి పనులు చేయకుండా చెక్కులపై సంతకాలు పెట్టడం ఏంటని మండిపడుతున్నారు. ఆ విషయంపై ఎమ్మెల్యే గౌతు శిరీష అదేవిధంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తారని గ్రామస్తులు తెలిపారు. అక్కుపల్లి జిల్లా పరిషత్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ నాడు నేడు పనుల మీద ఈరోజు గ్రామ పెద్దలుగా మేము పర్యవేక్షణకు వచ్చాము. ఇక్కడ ఇంతకుముందు హెచ్ఎంగా చేసినటువంటి కళ్యాణి మేడం దాదాపు 34 లక్షల రూపాయలు విత్డ్రాల్ చేసి స్కూలు బిల్డింగ్ నిర్మాణం కానీ కేవలం ఒక ఫౌండేషన్ వేసి తుప్పు పెట్టినటువంటి ఆ గజాలు మీరు కావాలంటే చూడండి, గజాలు తుప్పు పెట్టేస్తున్నాయి. అలా చేశారు. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో నాడు నేడు పనులు, ఈ పనుల్లో సిమెంట్ బస్తాలు దాదాపు 700 సిమెంట్ బస్తాలు గడ్డ కట్టించేసి మళ్ళీ కొత్త సిమెంట్ బస్తాలని డబ్బులు విత్డ్రాల్ చేసుకొని తెప్పించడం అనేది చాలా అన్యకృతం జరుగుతుంది. దీని మీద దయచేసి కలెక్టర్ గారు దీని మీద ఒకసారి పరిశీలన చేయాలని నా తాలూకు అభిప్రాయము. ఉన్న సిమెంట్ బస్తాలు గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి సిమెంట్ బస్తాలు వినియోగించుకుంటూ అలాగ ఉంచి దాన్ని గడ్డ కట్టించేసి మళ్ళీ ఆ సిమెంట్ బస్తాల నెపంతో డబ్బులు విత్డ్రాల్ చేసుకోవడం అనేది